ఏంటి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ పోలవరం డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే తీయడం జరిగింది. ఇవి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. మేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు. సో రిమైనింగ్ జిల్లా వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ జిల్లా నోటిఫికేషన్ కూడా పడినప్పుడు నేనైతే మీకైతే ఇలాగే ఛానల్లో పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ పోలవరం డిస్ట్రిక్ట్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో వన్ స్టాప్ సెంటర్లో ఈ రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది స్కీమ్ ప్రకారం అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఆ స్కీమ్ కోర్ టెర్మినేషన్, అంటే ఆ స్కీమ్ కనుక లేకపోతే ఉద్యోగాలు అనేవి ఉండవని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 1/7/2026 నాటికి 42 సంవత్సరాలు అనేది పెంచకూడదు. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మిషన్ శక్తిలో భాగంగా వన్ స్టాప్ సెంటర్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ఆ వేకెన్సీస్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, రెమ్యునరేషన్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూస్తే కనుక సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ వేకెన్సీకి కాంట్రాక్ట్ బేసిస్ ఒక వేకెన్సీ ఉందండి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్. దీనికి మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ అండి. లా కానీ లేదా సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, సోషల్ సైన్స్ కానీ, సైకాలజీ, వీటిల్లో కోర్సులు చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగానండి. గవర్నమెంట్ లేదా నాన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో వర్క్ చేస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే 1 year కౌన్సిలింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. లోకల్ కమ్యూనిటీ, లోకల్గా ఎవరైతే నివసిస్తున్నారో పోలవరం జిల్లాలో, ఇవన్నీ కూడా పోలవరం జిల్లాకు సంబంధించిన జాబ్స్ కాబట్టి లోకల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వేకెన్సీస్ అనేవి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. వాళ్ళకే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 34,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుందండి. అలాగే కేస్ వర్కర్, దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉంటే సరిపోతుందండి. బ్యాచిలర్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ. దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. దీనికి 19,500 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుందండి. పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్, దీనికి ఒక వేకెన్సీ ఉంది, కాంట్రాక్ట్ బేసిస్ అండి. దీనికి డిగ్రీ ఇన్ లా దాంతోపాటుగా లీగల్ ట్రైనింగ్ లేదా నాలెడ్జ్ అయితే ఉండాలి లాస్కి సంబంధించి. దానిలో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే కనుక 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిటిగేషన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి 20,000 మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. పారామెడికల్ పర్సనల్, దీనికి సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పారామెడిక్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలంటే హెల్త్ సెక్టర్లో బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 3 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 19,000 శాలరీ అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుందండి. సైకో సోషల్ కౌన్సిలర్, దీనికి ఒక వేకెన్సీ ఉందండి. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్, దాంతోపాటుగా హెల్త్ సెక్టార్లో బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. 20,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి గ్రాడ్యుయేట్ అంటే BA, BSc, BCom, BE, BTech ఎనీ గ్రాడ్యుయేట్ చదివి ఉండి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ లేదా IT డిప్లొమా ఉండాలి. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. 19,000 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 25 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్, దీనికి లిటరేట్ అంటే చదువు వచ్చి ఉండాలండి. చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే సరిపోతుంది. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. అయితే ఈ రిలవెంట్ డొమైన్ మల్టీపర్పస్ స్టాఫ్ వర్క్ కుక్కి సంబంధించి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అయితే ఉండాలండి. అయితే హై స్కూల్ పాస్ అయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 8th కానీ 9th కానీ 10th కానీ పాస్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీనికి 13,000 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్, దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు సెక్యూరిటీ పర్సనల్లో. లేదా రిటైర్డ్ మిలిటరీ లేదా పారామిలిటరీ పర్సనల్గా వర్క్ చేసిన వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 15,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్
ఫిల్ చేసేసి ఫోటో అంటించేసి గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి 26/2/2026 నుంచి 16/3/2026 లోపల మీరు ఆఫీస్ టైమింగ్స్లో తీసుకుని వెళ్ళవచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. మీరు ఈ అప్లికేషన్ అనేది ఇందులోనే పెట్టడం జరిగింది. నేను ఈ నోటిఫికేషన్ అప్లికేషను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అనేది మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఓపెన్ అవుతుంది. అది ప్రింట్ తీసుకుని ఫిల్ చేసేయచ్చు. మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని, దేవీపట్నం రోడ్, సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కన, పోలవరం జిల్లా, పిన్ కోడ్ వచ్చి 533288. వాళ్ళకైతే సమర్పించాలండి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి, మేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. అటెస్టెడ్ ఫోటో ఇక్కడ గెస్టెడ్ అటెస్టేషన్ చేయించాలండి, ఫోటో అంటించి మీది. ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట. మీ యొక్క పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి, ఆధార్ నెంబరు, మీ యొక్క పేరు, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, జెండరు, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, మీ సొంత మండలము, సొంత జిల్లా, అలాగే ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మెన్షన్ చేయాలి. నేషనాలిటీ అంటే ఇండియన్, రిలీజియన్ అంటే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, క్యాస్ట్ ఏంటి, ఓసీయా, బీసీ, ఎస్టీయా, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ, ఆ విధంగా పీజీ, ఆ విధంగా నోట్ చేయాలండి. అలాగే మీకు వచ్చిన మార్క్స్, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, రిమార్క్స్ ఏమైనా ఉందా అనేది మెన్షన్ చేయాలి. అలాగే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, ఎక్కడ వర్క్ చేశారు, మీ పొజిషన్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీకు కంప్యూటర్ స్కిల్స్ ఉంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంది, అలాగే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలండి ఇక్కడ. అలాగే మీకు లాంగ్వేజ్ ఎన్ని తెలుసు అనేది ఇచ్చారు. అలాగే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రాజెక్ట్ చేయకపోతే నో డాష్లు పెట్టేస్తారు. ప్రాజెక్ట్ కానీ చేస్తే ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలాగే సిగ్నేచర్, మీ యొక్క సంతకం, మీ యొక్క డేట్, ఇక్కడ ఆ రోజు ఏ రోజు అయితే మీరు సైన్ పెడతారో ఆ రోజు డేట్ అండి. ఇది అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.